రహస్యమైన చెట్టు ఇల్లు ద సీక్రెట్ ట్రీ హౌస్. ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం మియా తన ఇంటి దగ్గర ఉన్న అరణ్యంలోకి వెళ్ళింది. ఆమెకు అడవిలో పక్షుల గానం వినడం, ఆకులు మెల్లగా కదలడం చూడడం అంటే చాలా ఇష్టం. అలా లోపలికి వెళ్ళుతుంటే ఒక పెద్ద చెట్టులో దాచిన చెక్కల మెట్లు కనిపించాయి. ఆసక్తిగా మియా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళింది. అగ్రభాగానికి చేరుకున్నప్పుడు ఆమె కళ్ల ముందు ఒక రహస్యమైన చెట్టు ఇల్లు వెలిగింది. చిన్న కిటికీలలోంచి సూర్యరశ్ములు లోపలికి రావడంతో ఇల్లు ఎంతో అందంగా, మాంత్రికంగా మెరిసింది. లోపల పుస్తకాలు, పజిల్లు, ఆటలతో నిండిన షెల్వులు కనిపించాయి. మియా ఆనందంతో మెరిసిపోయింది. ఈ రహస్యం తనకే కాదు అని భావించింది. మరుసటి రోజే ఆమె తన స్నేహితులు లియం, అవా, నోవాలను తీసుకొచ్చింది. వాళ్లందరూ చెక్కల మెట్లు ఎక్కి లోపల చూసి ఆశ్చర్యపోయారు. రోజుకోసారి పిల్లలు అక్కడికి వచ్చి పుస్తకాలు చదివేవారు, ఆటలు ఆడేవారు, తినుబండారాలు పంచుకునేవారు. ఆ చెట్టు ఇల్లు నవ్వులు, హాస్యాలతో మార్మోగేది. కొన్నిసార్లు దాన్ని ఓ నౌకగా, మరికొన్నిసార్లు కోటగా, ఇంకొన్నిసార్లు అంతరిక్షంలో ఎగిరే రాకెట్గా ఊహించుకుని ఆడేవారు. ఆ చెట్టు ఇల్లు వాళ్లకో ప్రత్యేకమైన స్థలమైంది. స్నేహం, ఊహాశక్తి మరింత బలపడే రహస్య లోకం. ఎవరికైనా బాధగా ఉన్నప్పుడు మిగతావాళ్లు వాళ్లను ఉత్సాహపరుస్తూ ఆ ఇల్లులో సంతోషాన్ని పంచేవారు. ఆ తరువాత నుండి ఆ పెద్ద చెట్టు ఎప్పటికీ పిల్లల నవ్వులను, రహస్యాలను, కలలను కాపాడుతూ నిలిచిపోయింది. మియా గ్రహించింది, ఆమె కనుగొన్నది కేవలం చెట్టు ఇల్లు మాత్రమే కాదు, జీవితాంతం నిలిచే స్నేహబంధమని. చిన్న చిన్న మెరుపులు కథ యొక్క నీతి, నిజమైన ధనాలు బంగారం లేదా వజ్రాలు కావు. స్నేహం, ఊహాశక్తి, మనం పంచుకునే జ్ఞాపకాలే అసలు సంపద. ఇంకా ఇలాంటివి కావాలా అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.